నమఃశివాయ. అష్టమి తిథి నాడు అలాగే మహాశివరాత్రి పవిత్ర సందర్భంలో కాలభైరవ స్వామి ఆరాధన అత్యంత శక్తివంతమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శుభ సందర్భంలో ఆదిశంకరాచార్యులు రచించిన కాలభైరవ అష్టకాన్ని శ్లోకం మరియు భావంతో విందాం. భయాలు తొలగి ధైర్యం, శాంతి, రక్షణ లభించాలని శ్రీ కాలభైరవ స్వామిని ప్రార్థిద్దాం. దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదియోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇంద్రుని చేత పూజించబడే పవిత్ర పాద పద్మాలు గలవాడు, పామును యజ్ఞోపవీతంగా ధరించేవాడు, తల మీద చంద్రవంక కలవాడు, అత్యంత కరుణ గలవాడు, నారదుడు మొదలైన యోగుల చేత స్తుతించబడేవాడు, దిగంబరుడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. భానుకోటి భాస్వరం భవాబ్ది తారకం పరం నీలకంఠమీప్సిదార్థతాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అనేక సూర్యుల తేజస్సు గలవాడు, జనన మరణ చక్రం నుంచి దాటించి మోక్షాన్ని ఇచ్చేవాడు, నల్లని కంఠం గలవాడు, కోరిన కోరికలు తీర్చేవాడు, 3 కన్నులు గలవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవునికి నమస్కారం. శూలటంక పాశదండ పాణిమాదికారణం శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. త్రిశూలాన్ని, ఖట్వాయుద్ధాన్ని, వరుణ పాశాన్ని, దండాన్ని ధరించినవాడు ఆదిదేవుడు. నల్లని శరీరం కలవాడు, నాశనం లేనివాడు, ఎన్నటికీ తరగనివాడు, భయంకరమైన పరాక్రమం కలవాడు, వింత తాండవం చేసేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్తవత్సలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వనన్మనోజ్ఞహేమ కింకిలీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఇహలోక సౌఖ్యాలను, మోక్షాన్ని ఇచ్చేవాడు, గొప్ప అందమైన ఆకారం కలవాడు, భక్తులను బిడ్డలుగా చూసుకునేవాడు, స్థిరంగా నిలిచినవాడు, లోకాలన్నింటినీ నియంత్రించేవాడు, ఇంపైన ధ్వనులు చేసే మువ్వల వడ్డానాన్ని ధరించినవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. ధర్మసేతు పాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శేషపాశ శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ధర్మ మార్గాన్ని కాపాడుతూ అధర్మపరులను నాశనం చేసేవాడు, కర్మబంధాలను నశింపజేస్తూ మంచి శుభాలను అందించేవాడు, బంగారు రంగు శరీరముపై పాములనే తాళ్లుగా ధరించినవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. రత్నపాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకం నిత్యం అద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. రత్నాల లాంటి పాదరక్షల వెలుగు వల్ల అందమైన పాదాలు గలవాడు, నిత్యుడు, అద్వితీయుడు, అందరికీ ఇష్టదేవుడుగా ఉండేవాడు, మచ్చలేనివాడు, మృత్యుదేవత గర్వాన్ని నశింపజేసేవాడు, ఆ దేవత భయంకరమైన కోరల నుండి విడిపించేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతిం దృష్టిపాత నష్ట పాపజాలముగ్ర శాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. బ్రహ్మాండాల సమూహాన్ని తన అట్టహాసంతో పేల్చివేసే ప్రళయకారుడు, తన కనుచూపు మాత్రం చేత పాపాలను నశింపజేసేవాడు, కఠినంగా క్రమశిక్షణ చేసేవాడు, అనిమ, మహిమ మొదలైన 8 సిద్ధులను అందించేవాడు, పుర్రెల దండ ధరించేవాడు అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం.
భూతసంగనాయకం విశాలకీర్తిదాయకం కాశీవాసలోకపుణ్యపాపశోధకం విభుం నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. భూతాల సైన్యానికి నాయకుడైన వాడు, లోకమంతా వ్యాపించే కీర్తిని కలిగించేవాడు, కాశీలో స్థిరపడే లోకుల పాప పుణ్యాలను శోధిస్తూ వాళ్లకు తగిన పుణ్య ఫలాన్ని అందించేవాడు, నీతి మార్గమును ఎరిగిన పండితుడు, అత్యంత ప్రాచీనుడు, లోకాలన్నింటికీ అధిపతి అయిన కాశీక్షేత్ర పాలకుడు కాలభైరవుడికి నమస్కారం. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధనం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధిం ధ్రువం. ఈ అష్టకం శివరాత్రి నాడు, అష్టమి నాడు వింటే అకారణ భయాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ తొలగుతుంది, నిద్ర సమస్యలు తగ్గుతాయి, ధైర్యం పెరుగుతుంది. ఓం నమః శివాయ.